వాణ్ణన్నయ్య కూసుణ్ణి ఇప్పటికైనా మూసి ఉన్న కళ్ళను తెరువు. ముందుంటేనే మనం చేయలేవు కుసులు. ఏం చూస్తున్నారా? ఐపీఎల్ మా ఇండియా గెలిచిద్దంటారా? అది ఐపీఎల్ రా, వరల్డ్ కప్ కాదు. ఆర్సీబీ గెలిచిద్ది. చూడండి, ఆర్సీబీ గెలిచిద్దా? లేదు, ఐపీఎల్ రా, డబ్ల్యూపీఎల్ కాదు. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. ప్రెసెంట్ అయితే ఎంబీఏ జాయిన్ అవ్వకుండా మీరు ఎందుకు యూట్యూబ్ చేస్తున్నారు? హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టైలిష్ యూట్యూబ్ ఛానల్. గాయ్స్, ఇలాంటి ట్రెండింగ్ అండ్ వైరల్ వీడియోస్ మీరు కూడా చేసుకోవచ్చు. చెప్పు ఎలా చేసుకోండి. వీడియో ఎండ్ వరకు చూడండి గాయ్స్, ఎక్కడ స్కిప్ చేయొద్దు. అండ్ లెట్స్ గో ఇంటు వీడియో. ఇలాంటి ట్రెండింగ్ వీడియోస్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా. అందుకే మీకు కావాల్సిందల్లా ఒక ట్రైపాడ్ కావాలి. ట్రైపాడ్ అంటే సెల్ఫీ స్టిక్ అనమాట. మీ యొక్క ఫోన్ స్టేబుల్గా ఉండడానికి ట్రైపాడ్ యూజ్ చేయాలి. సో అందుకే మనకు ట్రైపాడ్ కావాలన్నమాట. హ్యాండ్స్ యూజ్ చేసి స్టే కోసం కాబట్టి ఎగ్జాక్ట్ మీకైతే అవుట్పుట్ అయితే మంచిగా రాదు ఎడిటింగ్ చేసేటప్పుడు. సో ఇలాంటి అవుట్పుట్ మీకు కావాలంటే మాత్రం ట్రైపాడ్ కంపల్సరీగా ఉండాలి. అండ్ కెమెరా క్వాలిటీ మంచిగా ఉండాలి. వెనక బ్యాక్గ్రౌండ్ నీట్గా ఉండాలి. చూసుకోండి, స్టేబుల్గా ఉండాలన్నమాట. ఎక్కువ ట్రాఫిక్ ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ వెనక ట్రైన్ ఉంది కాబట్టి వీడియో అవుట్పుట్ మీకు మంచిగా వచ్చింది. అలా చేయాలి స్టార్టింగ్ నుంచి చెప్తాను అనమాట. సో అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ సోదాపేజ వీడియోకి వెళ్ళిపోదాం. మీరు మొబైల్ చూసుకోండి. మొబైల్కి ఇలా మొబైల్ అయితే అటాచ్ చేయండి. అటాచ్ చేసిన ఒక సర్ఫేస్ అంటే ప్లెయిన్ సర్ఫేస్ ఉండాలన్నమాట. మీకు స్ట్రైట్ ఉండాలి, బాగా ఎటువంటి అప్ అండ్ డౌన్స్ ఉండకూడదు, నీట్గా ఉండాలి. అండ్ బ్యాక్గ్రౌండ్ నీట్గా ఉండాలి. సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే కదా, దీన్ని సెంటర్ పాయింట్ చేసుకోండి. ఇక్కడ ఇలా ఒక వీడియో రికార్డ్ చేసుకొని మీరు ఏం మాట్లాడుకుంటున్నారు అలాగా. అందుకు వచ్చేసి మీ యొక్క డ్రెస్ అయితే చేంజ్ చేసుకోవాలి సెకండ్ వీడియోకి. సో డ్రెస్ అయితే చేంజ్ చేసుకోండి. సో ఈ విధంగా మీ యొక్క డ్రెస్ అయితే చేంజ్ చేసుకోండి. డ్రెస్ చేంజ్ చేసుకున్నాక ఎంత మీరు పాయింట్ చెప్తుంది కదా, ఈ పాయింట్. సో సెంటర్ ఒక లైన్ తీసుకోండి, ఇంకా క్లారిటీగా ఉంటుంది అనమాట. సో ఈ లైన్ తీసుకోండి, ఇక్కడ ఇలా పెట్టేసుకోండి. సో డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ ఇటు పక్క వచ్చేసేయండి. చూసుకోండి, మీ లైన్ అయితే కరెక్ట్గా ఉండాలి. ఇందాక సెంటర్ ఈ పాయింట్ తీసుకున్నాం, అటు పక్క వీడియో చేసాం. సో ఇప్పుడు ఇటు పక్క వీడియో చేయాలి. ఇలా మనం కట్ చేసుకోవాలి. మీకు కుదిరితే యాక్సెసరీస్ కూడా చేంజ్ చేసేయండి. లైక్ వైట్స్ కానీ, నెక్లెస్ కానీ, బ్రాస్లెట్, మంచి హెయిర్ కూడా హెయిర్ కట్ అంటే కట్ చేంజ్ చేయలేవు. బట్ మీరు అన్న హెయిర్ స్టైల్ అప్పటికప్పుడు చేంజ్ చేయొచ్చు అనుకుంటే మాత్రం చేంజ్ చేసుకోండి. అండ్ మీరు చెప్పాం కదా స్టార్టింగ్లో ఒక డైలాగ్ అటువంటి చెప్పండి. సో దాన్ని మీరు మైండ్లో ఉంచుకొని సెకండ్ డైలాగ్ ఇటు నుంచి చెప్పేసండి. అంటే దాన్ని కంటిన్యూస్గా మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. అటు పక్క వీడియో చేయండి, దాన్ని కంటిన్యూగా ఎక్కడి నుంచి ఇంకో రికార్డ్ చేయండి. ఇలా రికార్డ్ చేయడం మెయిన్ అనమాట. అండ్ ఆ తర్వాత మీకు ఎటువంటి ఎడిటింగ్ సింపుల్గా చేసుకోవచ్చు. అదే క్లోన్ ఎడిటింగ్ అనమాట. క్యాప్కట్ అవైలబుల్గా ఉంటుంది. బట్ మీకు ఆ క్లోన్ ఎడిటింగ్ పర్ఫెక్ట్ కావాలంటే ఇప్పుడు నేను చెప్పిన బేసిక్స్ అనమాట. ఇటు పక్క మంచిగా ఉండాలి, ఇటు పక్క మంచిగా ఉండాలి, మధ్యలో సెంటర్ పాయింట్ కట్టుగా ఉండాలి, అండ్ డైలాగ్ కన్వర్ట్ కట్టుగా ఉండాలి అనమాట. మీరు స్టార్టింగ్ వీడియో చూసారు కదా, అలాంటి పర్ఫెక్ట్గా ఉండాలి. సో అప్పుడే మీకు వీడియో రికార్డ్ అవుతుంది. అన్ని స్టార్టింగ్ ఓపెన్ చేస్తాను, మీరు పక్కన స్క్రీన్ చెక్ చేసేయండి గైస్. అండ్ క్యాప్కట్ ఓపెన్ చేసేయండి. క్యాప్కట్ ఓపెన్ చేసి ఇంటర్ఫేస్ విధంగా ఉంటుంది. ఇది మీకు వర్కౌట్ అవ్వాలంటే మాత్రం VPNతో కనెక్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో మీరు VPNతో కనెక్ట్ అయిపోండి. మీకు లింక్స్ అన్ని నేను టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోయి అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్యాప్కట్ అండ్ VPN రెండు లింక్స్ అనేవి విధంగా ఉంటుంది అనమాట. మీరు స్టార్టింగ్ ఫస్ట్ వీడియో ఇంపోర్ట్ చేసుకోండి. లైక్ ఇప్పుడు నేను చేస్తున్నట్టు ఫస్ట్ నేను ఆ షర్ట్తో చేశాను కదా, ఇందా షర్ట్తో ఆ షర్ట్తో చేశాను ఇంకో వీడియోని ఇటు పక్కన చేశాను. ఆ వీడియోని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకున్నాక సెకండ్ నేను ఇటు పక్కన ఇంకో వీడియో చేశాను కదా, ఈ లైక్ అవతల ఆ వీడియోని ఇంపోర్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మీరు లేయర్ దగ్గర మనం కన్ఫ్యూజ్ అవ్వకండి గైస్. మీరు లేయర్ యాడ్ చేసుకోండి. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ నార్మల్గా యాడ్ చేసుకోండి బ్యాక్గ్రౌండ్ లెక్క. సెకండ్ లేయర్ యాడ్ చేయాలి. దీన్ని మీరు ఓవర్లే యాడ్ చేయాలి. నార్మల్ మీరు కంటిన్యూ యాడ్ చేయకూడదు, ఓవర్లే యాడ్ చేయాలన్నమాట. ఓవర్లే యాడ్ చేసినాక కొంచెం మీరు పర్ఫెక్ట్ సెట్ చేసుకోండి అనమాట. ఫ్రేమ్ కరెక్ట్ సెట్ అయిపోవాలి, రెండు ఈక్వల్గా ఉండాలి ఫ్రేమ్స్. కొంచెం మనం స్క్రోల్ చేస్తుంటే ఆప్షన్లో క్లోన్ ఎఫెక్ట్ వస్తుంది, దాని మీద ట్యాప్ చేయండి. దాని మీద ట్యాప్ చేస్తే హారిజాంటల్ ఒక ఎఫెక్ట్ వస్తుంది గైస్. దాని మీద ట్యాప్ చేసుకుని దాని మీద ట్యాప్ చేసి ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు ఎలా చేసి తిప్పేసారు అనుకోండి, అది మధ్యలో ఒక వస్తుంది అనమాట. సో ఇది మనకి సెంటర్ పాయింట్ కాబట్టి దీన్ని బేస్ చేసుకొని మీరు అంటే ఆ పాయింట్ గుర్తుపెట్టుకొని వీడియో మీరు అటు జరుపుకోవాల్సి ఉంటుంది. సో అదే మల్టీ క్యారెక్టర్స్, ఇది డ్యూయల్ క్యారెక్టర్ అనమాట. అదే మల్టీ క్యారెక్టర్ అనుకోండి, కొంచెం ఇంకా అవుట్లోకి వెళ్ళాలి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇంకా జూమ్ అవుట్ చేసండి కెమెరాని. ఇంకా జూమ్ అవుట్ చేసి ఎక్కడో క్యారెక్టర్, సో 3 క్యారెక్టర్లు చేసి 3 అవుట్ఫిట్స్ ఉండాలి. మీ యొక్క లుక్ అంతా చేంజ్ అయిపోవాలి. సో అప్పుడే మీకు మంచిగా వస్తుంది అనమాట. చెక్ చేయొచ్చు, చాలా సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు గైస్. మీకు అంతా రావాల్సినంత క్లోన్ ఎఫెక్ట్, కొంచెం క్లోన్ ఎఫెక్ట్ సెట్ చేసుకొని
ఫెదర్ కొంచెం 1-2 పాయింట్స్ పెట్టుకొని మంచి ట్రైపాడ్ యూజ్ చేసి మంచి కెమెరా ఫోన్ యూజ్ చేశారనుకోండి, స్టేబుల్గా ఉన్న గ్రౌండ్లోకి వెళ్ళి వీడియో రికార్డ్ చేసుకోవచ్చు, డ్యూయల్ త్రిబుల్ దీనికి అటెండ్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా. మీకు ఎంత వైడ్ అయితే కెమెరా క్యాప్చర్ చేస్తుందో అన్ని ఎక్కువ కెమెరాస్ అయితే అన్ని ఎక్కువ క్యాప్చర్స్ మీరు చూస్ చేసుకోవచ్చు. ఇది ఇండోర్ కాబట్టి జస్ట్ 2 మాత్రమే మనం చేయగలను. అవుట్డోర్కి వెళ్తే మాత్రం ఇంకా 3, మేబీ 4, మేబీ 5 ఎలా చేసుకోవచ్చు. వెరీ సింపుల్. అండ్ ఫైనల్ వీడియోకి వెళ్తే గైస్, మీకు కానీ వీడియో నచ్చితే మాత్రం మంచి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ పెట్టుకోండి. కొంచెం లెంతీ వీడియో, ఎందుకంటే మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి. సో మీకు కానీ వీడియో నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ పెట్టుకోండి. అండ్ ఇప్పుడైతే లవ్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్ అండ్ లవ్ యూ ఆల్.